అమ్మో ఈ గొలుసులు తెంపకపోయే దొంగ బడవేగాళ్ళు ఏమన్నా బరితెగిస్తున్నారా అనోళ్ళ ఏనైనా షైన్లు తెంపేది ఉంటే తొవ్వ పొంటి ఒంటిగా పోతున్న వాళ్ళని చూసుకొని మెడల గొలుసులు తెంపుకొని పరారయ్యేటోళ్ళు. కానీ ఇప్పుడు తాషిడిగాళ్ళు ఇంకింత తెగబడుతున్నారు కదా. ఏకంగా పట్ట పగలు నడిండ్లల్లా దుకాణాలల్లో జొర్రి షైన్లను కళ్యమాకు తెంపకపోయినంత అలకగా తెంపకపోతున్నారంటే పెయ్యోంచి కష్టపడి పని చేసుక బతక శాతగాని బద్మాషోళ్ళు ఇట్లా మంది కష్టాన్ని దోసుకునేందుకు తెగబడుతున్నారు పో. నిర్మల్ జిల్లా భైంసాలనైతే ఆడోళ్ళ మెడల గొలుసులు తెంపుకొని ఉరికే దొంగబడివగాలేదే రాజ్యం అయిపోయిందట కదా. సుందెలక లెక్కనే గల్లీల పొంటి చెలరేగిపోతురట చెడిపోయిన వాళ్ళు. ఒకటేసారి ఇద్దరు దాన షైన్లు తెంపుకొని పోయిర్రంటే ఏ తీరులో బరిదెగిచ్చిరో చూడుర్రి. మంజులానే ఈ అమ్మ దవాఖాన పోదామని భైంస ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నుంచి నడిచిపోతున్నదట. ఇంతలోనే బండి మీద వచ్చిన బడివేగాళ్ళు ఈ మంజులమ్మ మెడల గొలుసు తెంపుకొని పరారయ్యరట. పాపం కింద పడి చెయ్యి అంతా కొట్టుకపోయింది. అయినా కూడా దొంగలను పట్టుకుందామని ఉరికితే ఆలేడ దొరుకుతారు, ఎప్పుడో గిల్లు అయిపోయారు. పాపం ఇక దెబ్బలు తాకిన మంజులమ్మను దవాఖానలో చేర్పించారట దగ్గరోళ్ళు. ఇక ఈ మంజులమ్మ గొలుసు కొట్టేసకంటే ముందుగాలు భైంస టౌన్ లోనే ఉన్న రాహుల్ నగర్ లో ఇంకో కిరాణం దుకాణంలో పోయిరట. ఆ దుకాణ పైన లేక వాళ్ళు ఇంటి అమ్మున్నదట. దుకాణంలో సిగరెట్ ఇమంటే ఇచ్చిందట. కథ మీద అటు ఇటు చూసి మెళ్ళ గొలుసు దెంప చూసిరట. ఇక ఆమె కేకలేసి మొత్తుకునే వారికి ఇడిచిపెట్టి పరారైపోయారట. ఇట్లా ఒక్క అర్ధ గంటల 2 కాలనీల ఇద్దరు దాన గొలుసులు దెంపకపోయారు దొంగమ్మకపోలు. ఇక వాళ్ళకి పోలీసు వాళ్ళ భయం ఏడున్నట్టు చెప్పురే. 2 నెలల్లో 5 సార్లు షైన్లు దెంపకపోయారు అంటే పోలీసు వాళ్ళ గస్తీ పెంచవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని అంటున్నారు లోకల్. ఇప్పటికైతే కేసులు రాసుకుని ఆ బద్మాషాల కోసం గాలిస్తున్నారట. చూడురి, బయటకు పోయినా భరోసా లేదు, ఇంట్లోన్నా భరోసా లేకుండా అయిపోయా.